ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఏబు గ్రంథము 22 అధ్యాయము 28 వచనం. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం మనకు దేవుని అధికారము, విశ్వాసము మరియు విజయాన్ని సంబంధించిన వాగ్దానాన్ని ఇస్తుంది. నీవు దేవుని చిత్తంలో ఉండి ఏదైనా నిర్ణయిస్తే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. నీ ప్రయత్నాలు వ్యర్థం కావు. ఆయన నీ మార్గముల మీద తనకు వెలుగును ప్రసరించి మార్గదర్శకత్వం ఇస్తాడు. అంధకారము అయోమయంతో నిండిన చోట ఆయన జ్ఞానము, కాంతి మనకేం చేస్తుందంటే దారి చూపిస్తుంది. మనకున్న వాగ్దానం, నీవు నా మీద విశ్వాసంతో నిర్ణయించిన ప్రతి పని స్థిరమగును, నేను నీ అడుగులను వెలుగుతో నింపుతాను అని ప్రభు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని అధికారాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. మన మార్గాల మీద దేవుడు వెలుగు ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తాడో మనం ఏ విధంగా ముందుకు నడవగలుగుతామో ఆ యొక్క మార్గాలను దేవుడు మనకు చూపిస్తాడు. మనం నడవలసినటువంటి మార్గాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. ఆ విధంగా మనము వెలుగులో నడిపించబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మన మీద వెలుగు ప్రకాశించినట్లుగా దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూద్దాం. కొద్ది మాటలు దేవుడి మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రాత్రి అంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. లేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప అయినా మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. నేను ఈ యొక్క దినమున పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకు కుటుంబ అవసరాలన్నీ తీర్చమని ప్రభు పేరట ప్రార్థన చేస్తాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నేను మమ్ములను, మా కుటుంబాలను మీ చేతులకి అప్పగిస్తున్నాను. వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, దీవెన దయచేయండి. మీ అతి ఉన్నతమైనటువంటి అపారమైన కృపను మా మీద, మా కుటుంబాల మీద చూపించమని వేడుకుంటూ ఉన్నాం. నేను ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని, పనిపాట్లు జ్ఞాపకం చేసుకోమని, ఏ అవసరతలు, సమస్యలు, అక్కరతలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి మీరే నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.